ఏరు సాయి, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను రే. నీకేం లేరా, హైదరాబాద్లో ఉన్నావు, బాగుంటావు. సరేలే కానీ నాకు ఒక విషయం చెప్పు. పుట్టపర్తికి ఎమ్మెల్యే ఎవర్రా? ఉన్నాళ్ళేరా, దేనికి స్పందించిన ఒక వ్యక్తి. ఒక ఛాన్స్ మాయలో పడి గెలిపించుకున్నాం. ఇప్పుడైతే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం రా. ఈసారి ఎవరిని గెలిపిద్దాం అనుకున్నారా? ఇంకెవరిని సాయి, మన పల్లె రాజిరెడ్డి గారిని గెలిపించుకుందాం. ఆయన్నే ఎందుకు గెలిపించుకోవాలి రీ? ఎందుకంటే సాయి చెప్తా విను. ఆయన ఉన్నప్పుడే పుట్టపర్తి ప్రశాంతంగా ఉండేది. ఆయన ఉన్నప్పుడే ప్రతి వీధిలో రోడ్లు వేసింది. ఆయన ఉన్నప్పుడే ప్రతి వీధికి వీధి లైట్లు వెలుగుతుండేది. ఆయన ఉన్నప్పుడే పుట్టపర్తి అభివృద్ధి ఉండేది. ప్రతి చెరువుకి కాలువల ద్వారా నీరు నింపింది ఆయనే. అభాగ్యులకి అండగా నిలిచింది ఆయనే. ప్రతి పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసింది ఆయనే. ఎస్, నేను కూడా విన్నా రే. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ప్రతి ఒక్క చోట ఆయన సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్క చోట నేను చూస్తూనే ఉన్నాను. దేవుడన్నా పిలిస్తే పలుకుతాడో లేదో తెలియదు కానీ మన పల్లె రఘునాథరెడ్డి గారు తక్షణమే పలుకుతాడు. ప్రతి ఒక్కరికి కులం, మతం, జాతి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసే వ్యక్తి మన పల్లె రఘునాథరెడ్డి గారు. నిజమైన నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం పల్లె రఘునాథరెడ్డి గారు.